టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తమ బాధ్యతలను విస్మరించి తరచుగా రాజకీయాల్లో చేసుకునేటువంటి విమర్శలలాగా భగవద్గీత ముద్రణకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అప్పటి ఈఓ ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు భూమన అభినయ్ రెడ్డి గారిని దోషులుగా చిత్రీకరిస్తూ 50 కోట్ల రూపాయలకి వీళ్ళు పాల్పడ్డారు అని చెప్పడం జరిగింది. రాజకీయాల్లో అయితే సహజంగా ఇలాంటివన్నీ విమర్శలు చేసుకుంటూ ఉంటారు తరచుగా, అది కూడా తప్పే. అయినప్పటికీ కూడా అది చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పినటువంటి ఆరోపణలాగా. అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలము. దానితో పాటుగా కోట్ల మంది హిందూ మనోభావాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో దేవుడికి కానుకలుగా సమర్పించినటువంటి సొమ్ము ఫలానా వ్యక్తులు ఫలానా ఎంతో మంది హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. కానీ నిజమేంటంటే కేవలం ఆ యొక్క భగవద్గీత ప్రింటింగ్కి అయ్యేటువంటి ఖర్చుని వర్క్ ఆర్డర్గా 3,70,75,000 రూపాయలు మాత్రమే వర్క్ ఆర్డర్లో పొందుపరచడం జరిగింది. 50 లక్షల పుస్తకాలకి గాను కేవలం 19 లక్షలు మాత్రమే ఖర్చు అయినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలతోనే ఈరోజు మేము సాక్షాత్తు టీటీడీ ఈఓ గారిని, జేఈఓ గారిని కలిసి ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారే తమ స్థాయిని మరిచి టీటీడీ ఇన్స్టిట్యూషన్ యొక్క పరువుని బజారుకు పడేటట్టుగా ఆయన వ్యవహరించి మాట్లాడినటువంటి మాటల్ని ఆధారాలతో పాటుగా పొందుపరిచి ఈరోజు ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దీని మీద అధికారులు ముఖం చాటేయడంతో సంబంధిత సెక్షన్కి వెళ్ళి రిసీవ్డ్ కాపీని కూడా పొంది మాకు న్యాయం చేయాలి, తక్షణమే బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.